సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే. 250 సంవత్సరాలుగా ఆనాడు లష్కరికి అమ్మవారు భాగ్యనగరానికి ఏ విధంగా వచ్చి ఈ ప్రాంతాన్ని తన యొక్క నివాస స్థానంగా ఏర్పరచుకొని జగన్మాత ఇంచుమించుగా ఆ 250 సంవత్సరాల నుంచి కూడా ఆషాఢం వస్తూనే ఆషాఢ గోనాల పండగ అత్యద్భుతంగా కన్నుల పండుగగా దైదీక్యమానంగా దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు ఈ సంవత్సరం గత సంవత్సరాల్లో నగర పెద్దలందరూ కోరుకున్నట్టుగా 16 రోజులు కూడా జాతర జరగాలి. ఈ యొక్క రాష్ట్రీయ పండగగా పేరుగాంచినటువంటి ఈ బోనాల పండగ అత్యద్భుతంగా 16 రోజులు జరగాలి అనుకున్నట్టుగానే ఈ సంవత్సరం ఎంతో విశిష్టతగా మొదటి రోజు నుంచి కూడా భక్తులందరూ తండోపతండాలుగా అమ్మవారి దర్శనార్థమై వచ్చి అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. ఇక రేపు తెల్లవారుజామున 4 గంటలకి నగర పెద్దల పర్యవేక్షణలో అందరూ అమ్మవారి యొక్క ఆలయ మండపంలో వేచి చూడగా అమ్మవారు అలంకృత అయ్యి అందరికీ దర్శనాన్ని ఇస్తుంది. ఆ విధంగా దర్శనం ఇచ్చినటువంటి జగన్మాత ఇంచుమించుగా 48 గంటలు కూడా ఆనందంగా ఈ జాతరలో భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. అయితే పొద్దునంతా గోనాల సందోహాలతో ముత్తైదువులందరూ శాఖలు గోనాలు సమర్పించుకోగా సాయంత్రం విశేషమైనటువంటి ఈ లష్కర్ గోనాలలో అత్యద్భుతమైన విశిష్టత కలిగినటువంటి కలహారక గండ్ల కూతరాజుల విన్యాసాలతో ఈ ప్రాంతమంతా కూడా కళకళలాడుతూ దేదీప్యమానంగా ఉంటుంది. మర్నాడు 9 గంటల ప్రాంతంలో జోగిని అమ్మవారు ఆవహించినటువంటి ఒక స్త్రీ, ఈనాడు స్వర్ణలతగా పేరుగాంచినటువంటి స్త్రీ భవిష్యత్తు వాణిని తెలియచేస్తుంది. ప్రకృతిలోని వైపరీత్యాలని అలాగే జరగబోయేటటువంటి కష్ట నష్టాలని తెలియజేస్తూ వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి, తనని ఏ విధంగా సేవించుకుంటే అన్నిటినీ కారదోలి చక్కటి స్వస్థత కలిగి అందరూ బాగుంటారో అమ్మవారు తెలియజేస్తూ 16వ రోజు మధ్యాహ్నం గజారూఢయ్యి అమ్మవారు అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఈనాడు లష్కర్ గోనాలుగా ప్రసిద్ధి కాంచినటువంటి ఈ గోనాల పండుగ మొట్టమొదటగా 1813వ సంవత్సరం నుంచి ఇక్కడే మొదలై ఇక్కడి నుంచే నగరాలన్నిటికీ కాకి విశేషంగా ఈనాడు రాష్ట్రమంతా కూడా జరిగేటువంటి ఈ పండగ లష్కర్ గోనాల పండుగ ఇక్కడ ప్రసిద్ధికి అందరినీ అమ్మవారు ఆశీర్వదించడం కరికాటైంది. అంటే అమ్మవారికి కట్టే చీర కూడా ఇక్కడే నేయడం జరుగుతుందండి ప్రత్యేకంగా, దాని గురించి కొంతకాలంగా అమ్మవారికి పద్మశాలీలందరూ అమ్మవారిని వారి యొక్క హస్త నైపుణ్యంతో చేసినటువంటి కట్టు వస్త్రాలని ఇక్కడే చేసి ఇక్కడే అమ్మవారికి సమర్పించి ఈరోజు రాత్రి 3 గంటలకి జరిగిన అభిషేకం జరిగిన తదనంతరం అమ్మవారికి అలంకరించడానికి మేళతాళాలతో అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇది నూతనంగా ప్రారంభించినటువంటి ఒక చక్కటి క్రియ. అనవసరమైన క్వశ్చన్ కదా, చక్కటి కృష్ణుడిగా చక్కగా సమాధానం చెప్ప. ఇంతకుముందు ఎందుకు చేశాను, నేను పోయి కొట్లాడిన వాళ్ళతో చక్కగా వాళ్ళకి సంతోషం కలిగింది చేయిస్తున్నారు. దాన్ని కూడా మనం ఆనందంగా తీసుకొని అమ్మవారి యొక్క ఏ విధంగా అయితే దినదిన కృవర్ధమానమై అమ్మవారి కృప వ్యాపించిందనేది ఇది కూడా ఒక చక్కని నిదర్శనం. కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అందరూ విశేషంగా అమ్మవారి స్థానంలో దీక్షతో ఉండి కట్టుకొట్టలు వేసి అమ్మవారికి ఇస్తారు.